మంచిది క్రీస్తునందు ప్రియులారా, కొన్ని నిమిషాలు క్లుప్త వర్తమానాన్ని మీ ఎదుట నేను పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని మాటలను మనం ఆలకిద్దాము. 6వ అధ్యాయము పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నా పావురము నా నిష్కలంకురాలు. ఒకతే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా దేవుని మాటల వైపు లక్ష్య పెడదాం. పరమగీతముల గ్రంథంలో రాయబడినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాట స్వయముగా ఆయనే అంటూ ఉన్నారు, నా పావురము ఆమె నిష్కలంకురాలు అని చెప్పి. ఈ పరమగీతముల గ్రంథము రాయబడినటువంటి ఈ 8 అధ్యాయాలు కూడా ఇది ప్రేమపూర్వకమైనటువంటి కావ్యముగా మనం చూస్తూ ఉంటాము. ఒక విడదీయలేనటువంటి అమూల్యమైనటువంటి బంధము క్రీస్తుకి సంఘానికి మధ్య, వరుడికి వధువుకి మధ్య, పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకు మధ్య, ఒక ప్రియుడికి ప్రియురాలికి మధ్య ఏర్పరచబడినటువంటి ప్రగాఢమైనటువంటి సంబంధము లేదా బంధము. ఈయనేమో ఆమెను పొగడము, ఆమెమో ఈయనను పొగడము, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలన్నిటినీ కూడా ఈమె వర్ణించడము, ఈమెలో ఉన్నటువంటి సుగుణాలు అన్నిటినీ కూడా ఆయన వర్ణించడము. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఓ మంచి మాటని ఆయన అంటూ ఉన్నారు, నా పావురము ఆమె నిష్కలంకురాలు అని చెప్పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటిదంట? నిష్కలంకురాలు. ఇది ఎవరో దారిని పోయే దానిలు ఈ మాట చెప్పటంలా. ఎవరు చెబుతున్నారా అంటే స్వయంగా స్వతహాగా దేవుడే సంఘమును గురించి, ఆయన పెండ్లి భార్యను గురించి, ఆయన వధువును గురించి, ఆయన ప్రియురాలను గురించి ఆయన చెబుతున్నటువంటి మాట, ఆమె నిష్కలంకురాలు. ఆయన ఎవరు? ఆయన ఎవరయ్యా అంటే పేతురు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పరిశుద్ధుడును పవిత్రుడును నిర్దోషియు నిష్కల్ముషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి రాయబడుతున్న మాటలు ఏమిటయా అంటే, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్ముషుడు, ఏ కలంకము కూడా లేనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే, నా ప్రియ దేవుని సంఘమా, ఆయన నిష్కల్ముషుడు లేదా నిష్కలంకమైన వాడు. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఓ మంచి మాట రాయబడి ఉన్నది. లేవి కాండంలో చదవండి మాటలు, క్షమించాలి, సంఖ్యాకాండము 19వ అధ్యాయం 2వ వచనం చదవండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మత్సలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిది అయినా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలెను అని వారితో చెప్పుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎర్రని పెయ్యని గురించి విన్నారా?
విన్నారా? ఏమన్నారు? ఈ మధ్య అందరూ దాని గురించి ఎదురు చూస్తున్నారు. ఎర్రని పెయ్యి దొరికింది, ఎర్రని పెయ్యి దొరికింది. ఎక్కడ దొరికింది? ఇజ్రాయేలు దేశంలో దొరికింది ఎర్రని పెయ్యి దొరికిందని చెప్పానని, దేవుని రాకడ దగ్గరగా ఉంది అని చెప్పానని చెబుతా ఉన్నారు. ఇశ్రాయేలీలతో ఒక మాట చెప్పండి, ఎర్రని పెయ్యను ఒక దానిని తీసుకోండి, దానికి కలంకము కానీ దానికి మచ్చ కానీ ఉండకూడదు. ఆ ఎర్రని పెయ్య పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలి. దాన్ని ఏం చేయాలో కూడా చెప్పారు. దాన్ని దహించాలి అని, దాని చర్మం, మాంసం, దాని ప్రేగులు, దాని రక్తము, ప్రతి దానిని గురించి కూడా ఆ క్రింద రాయబడ్డాయి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాటన్నిటిని కూడా దహించి వేయాలి. అది దేనికయ్యా అంటే పాప పరిహారార్థ బలి. ప్రజల యొక్క పాపము కొరకు పరిహారార్థ బలిగా అర్పించబడవలసినటువంటి ఎర్రని పెయ్య, ఆ ఎర్రని పెయ్య ఏ రీతిగా ఉండాలయ్యా అంటే కలంకము లేనటువంటిదిగా. ఆ పెయ్యకి ముడత కూడా ఉండకూడదు, మచ్చ కూడా ఉండకూడదు. కలంకము లేనటువంటి దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఆ ఎర్రని పెయ్య యేసు క్రీస్తుల వారికి హల్లెలూయా. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మంచి మాట రాయబడి ఉన్నది. ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు చేత మనము విమోచించబడి ఉన్నాము. ఏమండి? ఏ రక్తం అంట? అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రక్తము ఏ రక్తమయ్యా అంటే ఆ పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటిది ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో కలంకము లేదు, ఆయన నిష్కలంకుడు. ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే నాలో ఏ కలంకము లేదు కాబట్టి నా భార్యలో, నా వధువులో, నా ప్రియురాలిలో లేదా నా శరీరములో ఏ కలంకము ఉండకూడదు అని చెప్పానని ఎఫెసీ పత్రికలు అంటాడు. 5వ అధ్యాయము చదవండి ఆ మాటలో 26వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను ఏం చేశారు? చెప్పండి ఏం చేశారు? సంఘాన్ని పోల్చుచు, ఏమండి, సంఘము పరిశుద్ధమైనటువంటిదిగా నిష్కలంకమైనటువంటిదిగా కనబడాలి అని దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు వాక్యముతో ఉదక స్నానము చేయుచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిష్కలంకుడు. ఇప్పుడు ఆయన సంఘము కూడా చెప్పండి ఏంటిదంట? నిష్కలంకురాలు. మొదటిది ఏ విషయంలో సంఘము నిష్కల్మషముగా కనబడాలయ్యా? మొదటిది ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. అమ్మ మాటికి లేస్తున్నారు, కూర్చుంటున్నారు అనుకోళ్ళు. నీవు కళంకమైనను
అట్టి మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని నీ దేవుడైనటువంటి యెహోవాకు బలిగా అర్పింపకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, మొట్టమొదట ఏమిటయ్యా అంటే, మనము దేవునికి అర్పించుకునేటువంటి అర్పణ కలంకముగా ఉండకూడదు. ఏది కలంకముగా ఉండకూడదంట? చెప్పండి. మనం అర్పించుకునేటువంటి అర్పణలో కలంకము ఉండకూడదు. మన అర్పణ కలంకముగా ఉండకూడదు. నిష్కలంకమైనటువంటి అర్పణను మనము దేవునికి అర్పించాలి. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, మీరు దేవునికి ఏమైనా అర్పిస్తూ ఉన్నప్పుడు అర్పణలు ఏ రీతిగా ఉండాలి అయ్యా అంటే, నిష్కలంకమైనవి, కలంకమైన వాటిని తెచ్చి దేవునికి వీటిని అర్పణ అని చెప్పని అర్పించుకోకూడదు. కలంకమైనటువంటివి ఏంటి? ఏమండి గుడ్డి వాటిని, కృంటి వాటిని, పాడైపోయినటువంటి వాటిని, పనికి రానటువంటి వాటిని, నిష్ప్రయోజనమైనటువంటి వాటిని దేవునికి తెచ్చి ఇవి అర్పణ అని చెప్పనని మనము దేవుని ఎదుట చెప్పకూడదట. గొప్ప దైవజనుడు అంటాడు, కుంటి కోళ్ళు, గుడ్డి కోళ్ళు, కాలిగిపోయిన కోళ్ళు, పాస్టర్ గారు ఇది మీరు తినండి అని చెప్పానని మంచి కోళ్ళని అంటే వాళ్ళు కోసుకొని తింటారంట. అర్థమైందా? ఏ కోళ్ళని? మంచి కోళ్ళనేమో వాళ్ళు ఉంచుకొని కోసుకొని తింటారంట. కుంటి కోళ్ళు, గుడ్డి కోళ్ళు, పాడైపోయిన కోళ్ళు, కొక్క రగిలిన కోళ్ళనేమో పాస్టర్ గారికి తెచ్చి ఇది మీరు తినండి అయ్యారో పబ్బుకిత్తనం అని చెప్పానంట. మీరు ఎద్దునే కానీ, మీరు గొర్రె మేకల్లోనే కానీ, మీరు దేనిని దేవునికి అర్పణగా ఇస్తున్నా సరే, నీ అర్పణలో ఏమి కనపడకూడదయా అంటే కలంకము కనబడకూడదు. మనం ఆదికాండము 4వ అధ్యాయంలో రాయబడినది కదా, 2 వ్యక్తులు దేవునికి అర్పణ తీసుకొని వచ్చారు. ఎవరు వాళ్ళు? కయ్యూను, హేబేలు. ఒకరి అర్పణేమో అంగీకరించబడినది, ఒకరి అర్పణేమో అంగీకరించబడలేదు. ఎందుకనండి? ఎవరి అర్పణ అంగీకరించబడింది? హేబేలు అర్పణ అంగీకరించబడింది. గొర్రె మేకల్లో నుంచి తీసుకొని వచ్చాడు. కయ్యూను ఏం తెచ్చాడు? పంట పొలంలో నుంచి తీసుకొని వచ్చాడు. 2 అర్పణలే. మరి దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయ్యూను అర్పణను దేనికి అంగీకరించలేదు? అర్పణ తీసుకొని రాలేదా? కయ్యూను తెచ్చాడు. మరి దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఏంటిది? శ్రేష్టత. నువ్వు అర్పణ తీసుకొని వస్తున్నావు, మంచిదే, కాదంటోలా. నువ్వు ఇచ్చేటువంటి అర్పణ శ్రేష్టమైనదా కాదా? నా మాట మీకు అర్థమవుతుందా? మనం దేవునికి అర్పించుకునేటువంటి అర్పణ శ్రేష్టమైనవా కావా? మలాకీ గ్రంథంలో కూడా అంటాడు, ఏ యజమానుడికైనా దాసుడు ఉంటే మంచి వాటిని తీసుకొని వెళ్ళి పెడతాడు కదా, ఈయన మా యజమానుడు అని చెప్పానని. కుంటి వాటిని ఇస్తాడా? పెడతాడా? గుడ్డి వాటిని పెడతాడా? పాడైపోయిన వాటిని పెడతాడా? వాసన వచ్చేటువంటి వాటిని పెడతాడా? పాస్టర్ గారికి ఒక సోఫా ఇచ్చారంట, పాపం కొంతమంది కలిసి, అయ్యగారు ఈ సోఫా మీకు కావాలని చెప్పాను. ఏ సోఫా? ఆ సోఫాయా అంటే వాళ్ళ ఇంటిలోకి కొత్త సోఫా వచ్చిందంట. కొత్త సోఫా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 15 సంవత్సరాలు వాడి కంపు కొట్టి దుమ్మంతా పేరుకొనిపోయి వాసన వచ్చేటువంటి సోఫాని పాస్టర్ గారికి ఇచ్చారు. ఈ సోఫా మీరు వాడుకోపండి. ఇల్లు తిరిగి మళ్ళీ మేము సోఫా ఇచ్చాం, అయ్యగారికి మేము సోఫా ఇచ్చాము, ఇప్పుడు అయ్యగారు సోఫాలో కూర్చుంటుండో. కాస్త దేవుని మందిరానికి తెచ్చేటప్పుడు లేదా ఏమన్నా అర్పించుకునేటప్పుడు ఎలాంటివి అర్పించాలంట? నీ అర్పణలో ఏముండకూడదయా అంటే కలంకము అనేటువంటిది ఉండకూడదు. ప్రియ దైవ జన్మ, దేవుని వాత్సల్యతను బట్టి నీకు నేను బోధిస్తున్నాను. ఒకవేళ నీ అర్పణలో కలంకమే గనక ఉందనుకో, వాక్యం చెబుతుంది అది ఎన్నికకు రాదు, దానికి విలువ లేదు, అది ఎన్నికకు రాదు. ఆ మాట జాగ్రత్తగా వినాలి. యజమానుడు వాటిని ఏం చేయడంట? మెచ్చడు అంటాడు. మెచ్చడు. మలాకీ గ్రంథం చదవండి ఆ మాటలు.
నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి మేము అపవిత్రపరిచితమని మీరు అందరూ నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా? చూసారండి, లోపము కలిగినటువంటి వాటిని మీ అధికారులకు ఇస్తేనే వాటిని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? చెప్పండి. వాళ్ళు ఏమైనా దయ చూపిస్తారా? వాళ్ళు ఏమండి, ఎవరైనా అధికారి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? మీరు ఒక చోటకు వెళ్ళి మంచి వాటిని, బాగా క్రొవ్విన వాటిని కొట్టండి అని అంటారు. మా ఇంటికి ఒక అధికారి వస్తున్నాడు అని చెప్పాను. నా దేవుని జనాంగమా, మనము దేవునికి అర్పించేటువంటి అర్పణ ఏదైనా సరే దానిలో ఏం కనపడాలయా అంటే శ్రేష్టమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికిరానివి, ఏమండి, పాడైపోయినవి, ప్రయోజనం లేనివి, తీసి పడవేసే వాటిని దేవునికి అర్పించుకోకూడదు. మనం ఏదైనా ఇస్తున్నామంటే, చేస్తున్నామంటే ఏం చేయాలా? చెప్పండి. ఏం చేయాలా? నీవిచ్చే అర్పణ నిన్ను దేవుని ఎదుటికి అంగీకారముగా మార్చుద్ది. ఇది నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఇచ్చేటువంటి అర్పణ నిన్ను దేవుని ఎదుట నిలవబెట్టి అంగీకారముగా మార్చుద్ది. నేను ఒకసారి చెప్పాను, పిల్లలు లేరు అని చెప్పేసి ఒక అధికారుల కుటుంబం వచ్చింది. అండి, 4-5 ఏళ్ల తర్వాత వాళ్ళకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. కొన్ని రోజుల తర్వాత అంత మూట తీసుకొని వచ్చారు. అంత మూట దాన్ని తెచ్చి ఎదుటి పెట్టి, మాకు పిల్లోడిని ఇచ్చినందుకు ఇది 12 రూపాయలు ఉన్నాయి. ఎంత అంటే పిల్లోడు బరువు ఎంత ఉన్నాడో అంత బరువు రూపాయలు ఏరుకున్నారన్నమాట. ₹10 లేవు, విలువ లేదు, అప్పుడు పడిపోయింది. బహుశా ఉంటే ₹10 తెచ్చి. నేనేమైనా తక్కువ చేస్తున్నానా? కాదు. దేవుని ఎదుట ఏ మనుష్యుడు కూడా తక్కువగా కనపడకూడదు అని. ఏమండి, మీరు ఒక ఫెర్టిలైజ్ సెంటర్కి వెళ్ళారనుకోండి, ఫెర్టిలైజ్ అంటే ఫెర్టిలిటీ హాస్పిటల్కి. అంటే ఈనాడు మేము ట్రీట్మెంట్ ఇచ్చాం, మీకు పిల్లలు పుట్టారు, మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మీకు పిల్లలు కలుగుతున్నారు అని చెప్పి నేను అంటున్నారు. ఒక ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళండి, పిల్లవాళ్ళు పుట్టిన తర్వాత ఆ ఫీజు అంతా కూడా లెక్క పెడితే లక్షలలోనే కనబడిద్ది, కానీ ఏమాత్రం కూడా తగ్గదు. లక్షలలోనే కనబడతా ఉండిద్ది ఆ ఫీజు. కొంతమంది ప్రయత్నాలు చేశారు కాబట్టి నేను చెబుతున్నాను. పిల్లలు పుట్టాలి అని అవి ఇవి ఆ పసరులు ఈ పసరులు అవి ఇవి ఏవేవో ప్రయత్నాలు కూడా చేశారు. వేలు పెట్టి ఆ ప్రయత్నాలు చేశారంట. దేవుడు మన పట్ల అంత గొప్ప కార్యాలు జరిగించినప్పుడు అండి, ఒక శ్రేష్టమైనటువంటి రీతిని కానీ మనం దేవునిని గణపరచాలి అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన అండి ప్రతి ఒక్కరిలో కూడా పుట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 412 రూపాయలు ఇచ్చారండి. నేనేం అంటాలా, నేను ఒక్కటే మాట అనుకున్నా, దేవా చేసేది నువ్వు, జరిగించేది నువ్వు, ఇది కూడా నీకేలే నాయన అని చెప్పాను. దేవుని పనికి వాడు. నా దేవుని పిల్లరా, మనం అర్పించుకునేటువంటి అర్పణ ఏదైనా సరే శ్రేష్టమైనది. దానిలో ఏం కనపడకూడదయా అంటే కళంకము అనేటువంటిది చెప్పండి కనబడకూడదు. నీ అర్పణలో ఏం కనబడకూడదు? చెప్పండి. కళంకము కనబడకూడదు. ఒకవేళ నీ అర్పణలో కళంకం కనబడింది అనుకో, ఆయన నిన్ను మెచ్చడు. తమ్ముడా, చెల్లె, ఆయన నిన్ను మెచ్చకపోతే నువ్వు అర్పించుకొని ఉపయోగం ఏముంది? అందుకే కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే, అసలు ఏమీ అర్పించుకుంటా ఉంటే శుభ్రంగా ఏ గోల ఉండదులే. ఏమండి, ఏమీ అర్పించుకుంటే శుభ్రంగా ఏ గోల ఉండదులే,
అని చెప్పానని ఈ లోకంలోనే పోగేసుకుందాం, ఈ లోకంలోనే కొడబెట్టుకుందాం, ఈ లోకంలోనే పెంచుకుందాము, ఏమండి, ఈ లోకంలోనే వైభోగాన్ని అనుభవించుకుందాము అని ఏమీ అర్పించకుండా ఉంటే అసలు ఏ గోళ ఉండదు కదా. ఆయన ఎదుటికి వెళ్ళే గోళ కూడా లేదు కదా. నీకు ఒక మంచి మాట యేసు ప్రభు చెప్పారు. ఏమని? దేవుని పేరట చేయబడేటువంటిది ఒక చిన్న గ్లాసుడు నీళ్లు సైతం ఆయన లెక్క కట్టి నీ నీళ్ల కొలతను కూడా, నువ్విచ్చే నీళ్లను కూడా లెక్క పెట్టాడు. ఆలోచన చేయండి, ఎన్ని పారబోతారు మీరు? అర్థమవుతుందా? ఎన్ని నీళ్లు పారబోతారు? మీకు లెక్క ఉందా? హైదరాబాదులో ఉండే వాళ్ళకి కాస్త లెక్క కడతారు, ఎందుకంటే వాళ్ళకి అన్నప్పుడల్లా రావు కదా. అమ్మా, కొన్ని ఏరియాలు ఉన్నాయి పాపం బిందులు పట్టుకుంటూ ఉంటారు, నీళ్ళ ట్యాంక్ ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పానని. ఐడియా ఉందా? హైదరాబాద్లో చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానయ్యా అంటే, మనకి లెక్క కూడా ఉండదు. పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా ఎన్ని నీళ్లు, నేను 1 లీటర్ నీళ్ళు పారబోసా, 2 లీటర్, ఈ లెక్క ఉండదు. ఎన్ని లీటర్లు పారబోసి మనకి లెక్క ఉండదు. నువ్వు ఇచ్చే నీళ్లు సైతం దేవుడు లెక్క పెట్టి, ఇదిగో నా పేరిట నువ్వు నీళ్ళు ఇచ్చావని ఆయన చెబుతుంటే, అంతకంటే శ్రేష్టమైన వాటిని జరిగించే మిమ్మల్ని ఆయన లెక్క పెట్టడా? ఆయన చూడడా? దానికి తగిన ప్రతిఫలాలు సిద్ధపరిచి ఇవ్వడా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఐ రిమెంబర్ నీ జీవితంలో ఎప్పుడు ఏది చేస్తున్నా సరే, మనం ఏది చెయ్యబోతున్నా సరే, మన అర్పణలో ఏముండకూడదయ్యా అంటే, వెనకోళ్ళు చెబుతారు మిమ్మల్ని. ఇటు చూడండి, మన అర్పణలో కలంకం ఉండకూడదు, నెంబర్ 1. రెండోది, ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 5వ వచనము. వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము. చాలు. రెండవ అనుభవం ఏమిటయా అంటే, నా దేవుని బిడ్డలారా, భక్తి విషయంలో, భక్తి జీవితంలో కలంకం ఉండకూడదు. కలంకము లేని భక్తిని చేయాలి. ఎవరి గురించి చెబుతున్నారో నేను చెప్తాను. వాళ్ళు చెరుపుకున్నారు అని, వాళ్ళు మూర్ఖ జనము అని, వాళ్ళు అసలు నా పిల్లలే కాదు అని, వాళ్ళు కలంకులు అని దేవుడే వాళ్ళని ఎందుకు అంటున్నాడో నేను మీకు చెప్తాను. ఇశ్రాయేలీయులను గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు తమ్మును తామే చెరుపుకున్నారు, వాళ్ళు కలంకులు, అసలు వాళ్ళు నా పిల్లలే కాదు. వాళ్ళు శ్రమలలో ఉన్నప్పుడు నేను వాళ్ళని దర్శించాను, వాళ్ళ శ్రమల నుంచి నేను వారిని విడిపించాను. 40 సంవత్సరాలు వాళ్ళకి నేను తోడై ఉండి వాళ్ళని అంటి పెట్టుకొని వాళ్ళని నడిపించాను. వాళ్ళు నోరు తెరిచి అడగక మునిపే వారి అవసరతలు ఎరిగినటువంటి దేవునిగా వారికి కావలసిన సమస్తాన్ని ఇచ్చాను. ఒక కేజీ తినటానికి ఏమండి 200 లేవే, ఈ రోజున 300 లేవే అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉంటారు. పీకల దాకా కుతికల దాకా తినే విధంగా వారికి మాంసం ఇచ్చాను. వారికి దేనిని కూడా తక్కువ చేయలేదు. ఇన్ని కార్యాలు నేను వాళ్ళకి చేస్తే వీటన్నిటిని కూడా వాళ్ళు మరిచిపోయి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, మాకు ఒక క్రొత్త దేవుడు కావాలి, కొత్త దేవుడు మాకు కావాలి అని చెప్పనని వారు పోత విగ్రహాలను చేసుకొని వాటిని పూజించి, వాటిని కొలిచి, వాటిని ఆరాధన చేసుకుంటున్నారు. నడిపించిన దేవుణ్ణి, కష్టాలలో నుంచి బయట వేసిన దేవుణ్ణి, కన్నీరు తుడిచినటువంటి దేవుణ్ణి, ఆపదలలో ఆదుకున్నటువంటి దేవునిని ఏమండి వాళ్ళు మరిచిపోయారు. పోత విగ్రహాలను చేసుకొని వాటిని ఆరాధన చేసుకుంటున్నారు. వారు ఎవరయ్యా అంటే కలంకులు, వారు మూర్ఖులు. వారు జీవితం అంతా కూడా ఏమండి ధ్యానించినా కూడా కృతజ్ఞత చూపలేనటువంటి కార్యాలను దేవుడు జరిగించారు. గుండెలు అవిసిపోయేటువంటి కార్యాలు, జాగ్రత్తగా వినాలండి, గుండెలు అవిసిపోయేటువంటి కార్యాలు. అరణ్యంలో వాళ్ళని స్నేహించటం ఏంటండి? ఎంత బాగుంది ఈ మాట. వాళ్ళని స్నేహించి
వాళ్ళని పరామర్శించి, మీరు కష్టాల్లో ఆపదల్లో ఉన్నప్పుడు ఏమండి మిమ్మల్ని పరామర్శించేది ఎవరు? మీరు ఆపదల్లో ఉన్నప్పుడు పరామర్శించేది ఎవరు? వాళ్ళని పరామర్శించారట ఆయన. వాటన్నిటిని వాళ్ళు మర్చిపోయి పోత విగ్రహాలను చేసుకొని వాటి ముందు ఎగురుతా, వాటి ముందు ఊరేగుతా అని కోపం వచ్చి ఆయన అంటున్నారు, వాళ్ళు కలంకులు, వాళ్ళు కలంకులు. నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలలో కలంకము అనేటువంటిది కనపడకూడదు. జాగ్రత్త వినాలి. ఆ కలంకము కనుక కనబడింది అనుకోండి, అది అంగీకరించబడదు. అందుకే ప్రతి కలంకము కూడా క్రీస్తు రక్తము చేత, క్రీస్తు వాక్యము చేత కడగబడి పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉండేటువంటి పరిశుద్ధులను అంటిపెట్టుకొని ఉండే ఒక కలంకం ఉంది. నేను చెప్తాను, ఆ మాట మీరు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చదువమ్మా. మీరు మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మానుకోవాలి. ఏమండి? మానుకోవాలి. పరిశుద్ధులు మానుకోవాలి. దేనిని మానుకోవాలయ్యా అంటే సనిగేటువంటి స్వభావాలని మానుకోవాలి. సనుగుడు, సనుగుడు, సనుగుడు చాలా భయంకరమైనటువంటి పాపం ఇది. సనుగుడు తెలుసో తెలియకో ఏమండి దేవుని పిల్లలను కూడా ఈ పాపము అంటిపెట్టుకుంటా ఉండిద్ది. ఇశ్రాయేలీయుల గురించి నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు హెచ్చరిస్తూ చెబుతున్నారు ఈ మాటలు. పూర్వం భక్తి చేసినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో వాళ్ళు భయంకరమైనటువంటి శిక్షణ పొందుకున్నారు. దానికి ఒకే ఒక్క కారణం ఏమిటయ్యా అంటే సనుగుడు అని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఇశ్రాయేలీయుల్లో ప్రజలు ఏమైపోయారంట? చెప్పండి చెప్పండి చెప్పండి. వాళ్ళు స్వయంగా తమ్ము తాము నాశనాన్ని తెచ్చుకున్నారు. కారణం ఏమిటయ్యా అంటే సనిగి. ఎవరి మీద? దేవుని మీద. ఏది లేకపోయినా సరే సనుగుడే. నీళ్లు లేకపోయినా సనుగుడే, భోజనం లేకపోయినా సనుగుడే, ఏమంటే శత్రువులు ఎదురొస్తున్నా సనుగుడే. సనుగుడు అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పాపం. అందుకే పౌలు అంటున్నారు, మీరు సనగబాకండి, సనుగకుడి. ఎందుకంటే వారిలో కొందరు సనిగి ఏం చేశారంట? నశించిపోయారు. నేను చెప్తాను, ఓ యజమానుడు ఉన్నాడు, ఆయన గారికి ఒక పొలం ఉంది. లేచి ఆ ఊరిలోకి వచ్చాడంట. కొంతమంది గుంపులుగా కనపడ్డారు. నా పొలం ఉంది, పని ఉంది, వస్తారా అంటే వస్తామయ్యా అని అన్నారు. అయితే మీరు వెళ్ళండి అని చెప్పాను అన్నాడు. 6 గంటలకి, 6 గంటలప్పుడు 9 గంటలు అవుతా ఉంది. ఇంకొద్దిమంది పనులు కావాలి అని అనుకున్నాడు. 9 గంటలకు వస్తే మరి కొంతమంది ఉన్నారంట. వాళ్ళను కూడా పంపించాడు, మీరు కూడా వెళ్ళండి పొలంలోనికి అని చెప్పానని. పనులు సరిపోవటం లేదు. 12 గంటలప్పుడు వచ్చాడంటండి. 12 గంటలప్పుడు కూడా మరి కొంతమందిని చేర్చుకున్నాడంట పొలంలో పనికి. 3 గంటలకు చేర్చుకున్నాడు. సాయంత్రం 5 గంటలప్పుడు కూడా మరి కొంతమందిని పంపించాడంట. ఏ టయాలప్పుడు? ఉదయం 6 గంటలకి, 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలు. అని సాయంత్రం కూడా పెట్టుకుంటారా? అవసరతను బట్టి పనిని పెట్టుకుంటాడు యజమాని, ఎప్పుడైనా పెట్టుకుంటాడు. 6 అయ్యింది, అందరూ పందిగారు. ఏమండి? యజమానుడు పిలిచి కూలిస్తున్నాడు. 6 గంటలకు వచ్చినోడికి కూలిచ్చాడు, 9 గంటలకు వచ్చినోడికి కూలిచ్చాడు. ఏమండి? ముందు ఎవరికి ఇచ్చాడు కూలి? సాయంత్రం వచ్చిన వాడికి ముందు ఇచ్చాడు. 5 గంటలోని పిలిచాడండి, వాడికి కూలిచ్చాడు.
3 గంటలప్పుడు అని పిలిచాడు, కూలిచ్చాడు. అందరికంటే ముందు వచ్చాడు 6 గంటలకి. వాడు అనుకుంటున్నాడు, గంట ముందు దిగబోయే గంట ముందు వచ్చిన వాళ్ళకే కూలిచ్చి అంత కూలిచ్చాడంటే నాకు ఎక్కువే ఇస్తాడట అని అనుకుంటున్నాడు. ఆయన ఆ యజమానుడేమో 6 గంటలకు వచ్చినోడికి కూడా ఒకటే కూలి ఇచ్చాడు. 5 గంటలు, సాయంత్రం 5 గంటలకు వచ్చినోడికి ఏ కూలి అయితే ఇచ్చాడో, ఉదయం 6 గంటలకు వచ్చినోడు, ఈ ఉదయం వచ్చినోడు అంటాడు, అసలు ఈయనకి ఏమైనా ఆలోచన ఉందా? దిగబోయే గంట ముందు వచ్చిన వాడికి ఆ కూలి ఇచ్చాడు, ఎండ బాధంతా సహించినటువంటి మాకు కూడా ఆ కూలే ఇచ్చాడని చెప్పానని ఏం చేస్తున్నాడు అంటే సనుగుతున్నాడంట, యజమానుడి మీద సనుగుతున్నాడట. ఏమంటే భక్తి జీవితంలో ఏముండకూడదయ్యా అంటే సనుగుడు ఉండకూడదు. నేను బాగా చేస్తాను కదా, ఆయన నాకేమిచ్చాడు? నా మాట మీకు అర్థమవుతుందా? నేను ప్రార్థన బాగా చేస్తాను కదా, ఆయన నాకేమిచ్చాడు? నేను ఉపవాసాలు బాగా ఉంటాను కదా, ఆయన నాకేం చేశాడు? అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మీరు డైలీ ప్రార్థన పోతారు కదా, మీ జీవితంలో ఏం జరిగినాయి అని చెప్పానని. ఏమండి, భక్తిహీనులు వచ్చి భక్తి కలిగిన వారితో అంటే, ఈ భక్తి కలిగిన వారు ఏం చేయాలయ్యా అంటే, భక్తిహీనుల యొక్క చెవులు గింగురుమనిపోయేటట్లుగా ఆయన కార్యాల గురించి చెప్పకుండా, నిజమే నా పోనీ చాలా నుంచి పోతాను, ఏం చేసింది? ఏడబోయింది రోగం, ఏడబోయింది బలహీనత, ఏడబోయింది ఇదే? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, గతించిన వారాల్లో మీకు నేను ఒక మాట చెప్పాను. మన సహవాసం, మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నవారే ఎల్లాపురంలో నతానియేలు గారు బలహీనతకు గురయ్యారని, రేపు పోతాడేమోనని అనుకున్నారు, ఇప్పుడు దగ్గర 15 రోజుల పైన అయింది. ఒక్క ముద్ద తినలేదండి. 15 కాదు, 20-30 రోజులు అయింది. నాకు తెలిసి 15 రోజుల దాకా అయింది అంటున్నాను. మనుషులు అలాగే చూసిన వాళ్ళు పాపం కొంతమంది త్వరగా ప్రాణం పోతే బాగుండు కదా అని చెప్పారని ఆయన బాధ చూడలేక అంటున్నారు. దేవుని చిత్తం ఏ రీతిగా ఉందో, మనం ఉంచమంటే లేదా మనం తీసుకోవాలంటే ఆ మనిషికి ఆ విషయం తెలిసిన ఎంత బాధపడతాడు. అంటే దేవా నీ చిత్తం నాయన. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో ఏం చేయకూడదు? సనగకూడదు. సనుగుడు అనేటువంటిది ఉండకూడదు. కాస్త అండి, కాస్త మందిరంలో సమయం ఎక్కువైంది అనుకోండి, ఏం చేయకూడదు? మన ఎల్లాపురంలో ప్రార్థన జరుగుతుంది, పేరు చెప్పాలండి. 2 గంటల దాకా జరిగిందండి ప్రార్థన. 2 గంటల దాకా జరిగింది. ఓ మాకు షుగర్ ఉంది అని చెప్పి లేచిండు ఒక ఆయన. నీ షుగర్ చల్లగుండా, నీ షుగర్ 100 ఉంటే ఏంటి, 200 ఉంటే ఏంటి? ఆయన బతకాలి అని అనుకుంటే నీకు ఎంత సంఖ్య షుగర్ ఉంటే ఏంటి? దేవుడు నిన్ను జీవింపజేస్తాడు. ఆయన వాక్కులు జీవాన్ని కలుగు చేస్తాయి. తిండి జీవాన్ని కలుగు చేసిదా? రొట్టె వలన కాదు కదా మనుష్యుడు బ్రతికేది, దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట వలన కదా. ఎంతసేపు పెడతారు, ఏంది ప్రార్థన లేదని చెప్పి వెత్తు ఎగిరాడు. అందరూ చక్కగా దేవుని ప్రార్థనలో కూర్చొని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. చాలామంది దేవుని సేవకులు ఆయన గారి గురించి అనుకుంటున్నారు, అసలు ఏం పరిచర్య ఈయన చేపిస్తుంది. 10 నిమిషాలు అధిక సమయం దేవుని సన్నిధిలో కేటాయించకపోతే, అమ్మ సహోదరి ఈ మాటకు జవాబు చెప్పండి, అమ్మ అందరికి చూసి చెప్పండి. రేపటి దినాన పరిశుద్ధులందరూ కూడా ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గరికి, అంటే పరలోకం పోవాలి, నిత్యరాజ్యానికి పోవాలి. నిత్యరాజ్యంలో ఏముంది? ఆరాధన. ఇంకేముంది? దేవుని సన్నిధి చోట నిరంతరం దైవ సన్నిధి, దైవ ధ్యానం, దేవుని ప్రార్థన, దేవుని విషయమే. నాకు తెలిసి ఒకవేళ ఎలాంటి వాళ్ళు, ప్రభువా మేము ఈ స్థలానికి వచ్చి ఇప్పటికే ఒక 4-5 రోజులైంది, బోరు కొడుతుంది, లేచి మేము ఈ స్థలంలో నుంచి మాకు బోరు కొడుతుంది, ఎంతసేపు కూర్చోవాలి పరలోకంలో మేము, కాసేపు నరక వైపు కూడా అంటారేమో. ఏమండి అంటారేమో. 10 నిమిషాలు అధికమైతే దేవుని సన్నిధిలో ఏం పోయిద్ది? సనుక్కుంటారా? ఆలోచన చేయండి. ఒకవేళ ఆ రీతిగా సనిగే పని అయితే దేవుడు మన మీద ఎన్ని విషయాల్లో సనగాలి.
ఏమండి, ఏ సమయానికి మనం ఆరాధనకు వస్తున్నాం, నేను ఏ సమయానికి వెళ్తున్నాను ఎప్పుడైనా ఆలోచన చేసావా? మన భక్తి విషయంలో మనం సనుక్కోకూడదు, సనుగుకోకూడదు. సనుగుడు ఉన్నది అని ఒక మనిషిలో తెలిస్తే అది కళంకం. నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, సహోదరి, సహోదరుడా, అది తొలగించి వేయబడాలి. యేసుప్రభు ఒక ఇంటికి వెళ్ళాడండి, ఒక ఇంటికి పోయాడు. ఒక ఆమె పాపం ఆయన ప్రేమించి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి అత్తరు కొనుక్కొని వచ్చి పూస్తా ఉంది ఆయనకి. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ పిచ్చిది ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పాదాలకు అత్తరు పూసుకుంటా ఉంది అని చెప్పానని వారు ఏం చేస్తున్నారంటే ఒకరికి ఒకరు సనుక్కుంటా ఉన్నారట. ఏం చేస్తున్నారు? ఏమంటే ఆవిడ అత్తరు పూస్తూ ఉంటుంటే ఆవిడను గూర్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుక్కుంటున్నారు. ఇంత డబ్బులు పెట్టడం అవసరమా అని చెప్పారు. నా దేవుని పిల్లరా, ఎక్కడా యేసు పాదాల దగ్గర పోస్తుంటే సనుగుతున్నారంట. కొంతమంది చూడండి, దేవుని పనిలో ఏదైనా చేస్తున్నప్పుడు అవసరమా, ఇంత చేయాలా, అంత చేయాలా అని చెప్పి నేను ఏం చేస్తారు? సనగకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ భార్య ఖర్చు పెడుతుంది అనుకుంటే దేవుని కొరకు, భార్య ఖర్చు పెడుతుంది అనుకుంటే దేవుని కొరకు, ఏమండి భర్త ఏం చేయకూడదు? సనగకూడదు. ఒకవేళ భర్తే ఖర్చు పెడుతున్నాడు అనుకోండి దేవుని కొరకు, భార్య ఏం చేయాలి? అవసరమా? మందలు ఇంట్లో పడి తిరిగిపోతున్నారు, బస్తాలు ఎగిరిపోతున్నాయి, పిచ్చిదాన అవసరమా అని అన్నారు ఒక ఆవిడతో. అండి అవసరమా అని చెప్పారు అన్నారు. పాప ఆ తల్లిగారు ఏదో చెప్పుకున్నారు, నేను మనుషులను చూసి కాదు పెట్టేది, నేను దేవునికి ఆ విషయాలు మీకు తెలియదులేండి అని చెప్పానండి. ఆ ప్రతిఫలాలు ఎక్కడికైనా పోయాయా? ఎక్కడికి పోలేదు. నా దేవుని పిల్లరా, మనం భక్తి విషయంలో మనం ఏం చేయకూడదయా అంటే సనగకూడదు, సనుగుళ్ళు అనేటువంటివి వినపడకూడదు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి ఆ మాటలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునిన కొలది దేవుని కార్యాల పట్ల దేవుని వాక్యం చెబుతుంది. సనుగుకోకుండా, బలవంతముగా కాకుండా దేవుని పనికి ఏమండి ఎలాగీయాలంట? ఉత్సాహముగా ఇచ్చువానిని, చెప్పండి, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. అంటే దేవుని కార్యాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి చేయాలనుకోండి, దేవుని ప్రజల మధ్య ఏం పుట్టకూడదు? చెప్పండి, ఏం పుట్టకూడదు? సనుగుడు పుట్టకూడదు. ఇచ్చే మనుషుడు ఎప్పుడు కూడా సనగరు. ఈయన గుంపు కొంతమంది ఉంటారు, ఏమండి ఇచ్చే గుంపు ఎవరు కూడా సనగరు. ఆశీర్వాదము ఫలాలేంటో మాకు తెలుసు కదా, మేము అనుభవిస్తాం కదా అని చెప్పానని దేవుని వాక్యానికి లోబడతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే ఏమంటే సనుగుతా ఉంటారు. సనుగుడు. ఇశ్రాయేలీలు అంట గుడారాల్లో కూర్చొని సనుక్కున్నారంట. కీర్తనల గ్రంథంలో 105వ కీర్తనలో రాసిన మాట చదవండి. 104వ కీర్తన 25వ వచనం. కీర్తనల గ్రంథము 26, క్షమించాలి 106వ కీర్తన 25వ వచనం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకుంటున్నారు. మా దేవుని పిల్లరా, దేవుని వాత్సల్యతను బట్టి మీకు మేము బోధిస్తా ఉన్నాను. ఏమిటయా అంటే మనము దేవుని కార్యాల విషయంలో ఎన్నడూ కూడా ఏం చేయకూడదయా అంటే సనగకూడదు. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. ఒక మంచి మాట యెషయా గ్రంథంలో అంటాడు, 29వ అధ్యాయం 24వ వచనంలో, 29వ అధ్యాయం 24వ వచనంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం. వివేకము కలిగినటువంటి వారు అగుతురు, సనుగువారు ఉపదేశమునకు అది ఏమండి సనిగేటానికి లోబడేటువంటి అనుభవంలోనికి రావాలి. ఎవరయ్యా అంటే మనము దేనిని గురించి కూడా ఏం చేయకూడదంట సనగకూడదు. ఒకవేళ భార్య ఆత్మ సంబంధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే భర్త అడ్డుపడకూడదు. ఒకవేళ భర్త ఆత్మ సంబంధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే భార్య అడ్డుపడకూడదు. సనుక్కోకూడదు. ఇది ఆత్మీయులను వెంబడించేటువంటి ఒక బలహీనత, ఒక పాపం. అందుకే భక్తి జీవితంలో ఏముండకూడదయా అంటే సనుగుడు ఉండకూడదు. అది కళంకము. ఆ దేవుని ప్రియ దైవ జనాంగమా, మీలో కళంకము అనేటువంటిది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు నేను మీతో పంచుకున్నాను. మొదటిది ఏంటిది? మన అర్పణలో కలంకము ఉండకూడదు. కలంకము లేని అర్పణ అర్పించాలి. రెండోది, మన భక్తి విషయంలో ఏముండకూడదు? కలంకము ఉండకూడదు. భక్తి విషయంలో కలంకం ఉండకూడదు అండి. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. యాకోబు పత్రికలో అంటాడు, దేవుని ఎదుట కలంకము లేని భక్తి, నిర్దోషమైన భక్తి ఏదైనా ఉన్నదయా అంటే అది దిక్కులేని పిల్లలను, విధవ రాండ్రను వారి ఇబ్బందులలో ఏం చేయటం పరామర్శించటం. ఏం చేయటం? చెప్పండి ఏమండి? దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏంటిదయ్యా అంటే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏంటిదంట? చెప్పలా? దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులలో ఏం చేయాలంట? పరామర్శించాలి. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో తప్పుగా కాదు ఏమండి, కొంతమంది దేవునికి కష్టపడి వారి కష్టార్జితాలు దేవుని పనికి వాడండి అని చెప్పానని విదేశాల నుంచి ఏమండి స్వదేశాలకి ధనాలను పంపిస్తే కొంతమంది ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ విధవరాలని, ఈ చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళ వైభోగాలు పెంచుకుంటున్నారు. కానీ ఆ పిల్లల లేదా ఆ విధవరాల యొక్క మంచి చెడ్డల గురించి ఆలోచన చేయలేకపోతున్నారు. చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. మరి ఎక్కడున్నారో వాళ్ళని వెతకాలి. ఏమండి, నేను ఒక అనాథాశ్రమం నడుపుతున్నాను అనుకోండి, అమ్మ సహోదరిలో మెతుకులతో తింటా, నేనేమో బిర్యానీ వండుకొని తింటున్నాను అనుకోండి. ఏమండి, వాళ్ళేమో పచ్చడి మెతుకులు తింటున్నారు, నేను శుభ్రంగా నా కొడుక్కి నా ఇంట్లో బిర్యానీ వండుకొని నేను తింటున్నాను. పంపిస్తుందేమో వాళ్ళకి సేవ చేయమని. అది దేవుని ఎదుట ఏ భక్తి అయిద్దండి? పేరుకేమో అనాథాశ్రమాలు, పేరుకేమో వృద్ధాశ్రమాలు అని చెప్పానని వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ పేరు మీద వసూలు చేసి నేను రైల్లో ప్రయాణమై వస్తున్నాను. ఆమెకు మహా అయితే ఒక 25 సంవత్సరాలు లేదా 24 సంవత్సరాలు ఉంటాయేమో. ఒక చంటి బిడ్డని ఎత్తుకొని రైల్లో అడుక్కుంటుందండి. అడుక్కోవటం తప్ప అని నేను బోధించడం లేదు సుమా. ఇది వినండి. ఏదో ఒక తప్పిడలాగా పట్టుకొని అడుక్కుంటుంది, పాటలు పాడి అడుక్కుంటుంది. మేము ఉన్నటువంటి కంపార్ట్మెంట్ దగ్గరికి కూడా వచ్చింది. ఆ పిల్లోడిని నాకే ఇచ్చింది, మీరు పట్టుకోండి అని. నేను నన్ను పట్టుకుంటే ఆవిడ ఇదిలిచ్చి అడుగుతా ఉంది, డబ్బులు ఇవ్వండి అని చెప్పానని. నేను మౌనంగా ఉండొద్దు. అమ్మ పాప బాబా అన్నాను. బాబు అండి అంది. అన్నాను. కోపంగా మా బాబే, నేనేమన్నా కొనుక్కొని వచ్చి అడుక్కుంటున్నాను అనుకుంటున్నావే ఎందుకు అని అంటుంది ఆవిడ. నేను అనలేదు ఆ మాట. నేను అన్నానా?
ఎవరు బాబు అని అన్నాను అంతే. ఆ ప్రశ్న కూడా నేను అడిగేవాడిని కాదులేండి. ఎన్నో చూస్తున్నాం కదా చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని. అండి చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని మీకు తెలియంది కాదు కదా, ఆ ముంబై నగరానికి వెళ్ళండి, చిన్నపిల్లలతో వ్యాపారం చేపిస్తున్నారు. ఇవే వాళ్ళని అంగవిహీనులుగా మార్చి వాళ్ళకి చేతికి ఒక చిప్ ఇచ్చి రోడ్ల మీద పోయి అడుక్కొని రండి అని వాళ్ళు అడుక్కొని వస్తే అది పెద్ద బిజినెస్. ముంబైలో స్టిల్ నేటికి కూడా జరుగుతుంది. ఇది ఒక ముంబైలోనే అనుకుంటే కాదు, మన హైదరాబాద్కి కూడా వచ్చేసింది ఇలాంటిది బిజినెస్. ఇది ఒక బిజినెస్ అండి. చంటి పిల్లలు అయితే వాళ్ళ మీద జాలి తెలిసి చేస్తారని చెప్పినని పిల్లల్ని రోడ్డు మీదకి పంపిస్తున్నారు. వాళ్ళ చేతికి కాస్త ఇచ్చి ఒక చిప్ ఇచ్చి అడుక్కొని రండి అని చెప్పినని, లేదా వాళ్ళని అడ్డు పెట్టుకొని బతుకుతున్నారు. నేను ఆవిడ తక్కువ చేసి మాట్లాడాలని కాదు. క్రైస్తవ్యంలో ఆ పద్ధతి అనుసరిస్తున్నటువంటి మరి వాళ్ళని ఏమనాలో అది దేవుడే చూచుకొనును గాక, మనం తెగించేమి అనలేము. చిన్నపిల్లలను అడ్డు పెట్టుకొని, విధవరాలను అడ్డు పెట్టుకొని ఏమండి లగ్జరీగా బ్రతుకుతూ వాళ్ళని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వాలు, పరిచారకులు కోకొల్లలుగా భారతదేశంలో ఉన్నారు. దేవుని శిక్ష ఊరకే పోదు, దేవుని ఇంటిలోనే ఆరంభమయ్యే కాలము వస్తుంది. ఐ రిమెంబర్ మీరు అప్పుడప్పుడు కొంతమంది నాయకులను చూస్తూ ఉంటారు. ఏమండి ఈ హాస్టళ్ళని, ఈ స్కూళ్ళని దర్శించి వాళ్ళ మధ్య కూర్చొని వాళ్ళతో పెట్టే భోజనం పెట్టించుకొని చెప్పండి వాళ్ళతో కలిసి తిని మేము కూడా తినగలుగుతున్నాము. ఒక ఎమ్మెల్యేని నేనే తిన్నానంటే మా ప్రభుత్వం ఎంత మంచి భోజనం పెడుతుందో ఆలోచన చేయండి అని చెప్పని అంటూ ఉంటారు. అవునా కదా? చూసారా మీరు? చూసారా? మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే వాళ్ళు ఆ రోజే తింటారా, విడి రోజుల్లో తింటారా, లేదా ఇంట్లో కూడా అదే తింటారా మీకు తెలుసు. అర్థమైందా? వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు ఫండ్ తెస్తుందే వాళ్ళని అడ్డు పెట్టి, ఏమండి ఈ విధవరాలను అడ్డు పెట్టి వాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు బ్రతుకుతూ వాళ్ళను ఒక రీతిగా, నీ కుటుంబం ఒక రీతిగా కాదు. చేతనైతే నీ ఇంట్లో ఏది తింటావో దానినే వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నించు. కుదరకపోతే వాళ్ళు ఏది తింటున్నారో నీ ఇంటిలో కూడా అదే తినడానికి ప్రయత్నం చేయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి మించి ఏదైనా జరుగుతున్నదంటే అది దోషం, అది కలంకం. మన భక్తిలో ఏముండకూడదంట? చెప్పండి. కలంకం ఉండకూడదు. మూడో మాట నేను చెప్తాను, ఆ మాట చదవండి. పేతురు రాసినటువంటి 3వ అధ్యాయము 14వ వచనం. వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి మీరు నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తగా మీరు ఉండండి. ఒక మంచి మాట పేతురు గారు చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే, మీరు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఆయన రావాలి, ఏమండి సంఘాన్ని తీసుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? మధ్యాకాశంలో ఏమండి ఆ గొర్రెపిల్ల వివాహ విందులో పాలు పంపులు పొందాలి. ఆ నిరీక్షణతో భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ మీరు ఎదురు చూస్తున్నారు కదా. అయితే ఆయన వస్తున్నాడు, మీరేం చేయాలయ్యా అంటే నిష్కలంకులుగా ఆయన ఎదుట కనబడినట్లుగా మీరు జాగ్రత్త పడాలి అని అంటున్నాడు. ఆయన రాకడలో మీరు నిష్కలంకులుగా ఉండాలి. ఏమండి ఆయన రాకడలో చెప్పరా ఎలాగ ఉండాలంట? నిష్కలంకులుగా. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారు నా దేవుని జనాంగమా, నిన్ను చూస్తున్నప్పుడు ఆయనను నిష్కలంకురాలుగా కనబడాలి. ఆయన రాబోతున్నారు. ఆయన రాకడలో నిష్కలంకులనే ఆయన లేపబోతున్నాడు. ఆయనతో ఉండబోతున్నారు. ఏమండి ఏ కళంకం అయినా సరే, ఏ ముడత అయినా సరే, ఏ మచ్చ అయినా సరే, ఎఫెసీ పత్రికలో మరలా అంటున్నారు ఆయన ఏమండి వాక్యం అనేటువంటి ఉదక స్థానము చేత దాన్ని ఏం చేస్తున్నాడంట? చెప్పండి. పవిత్రపరుచుచున్నారు. 2025వ సంవత్సరం. ఐ రిమెంబర్ మనకిది ఏ సంవత్సరము? పరిమళ సంవత్సరము. అండి ఆయనకు వ్యతిరేకంగా ఏమేమైతే కనబడతాయో వాటన్నిటిని కోకట వేళ్లతో సహా
తొలగించి వేయబడుతూ ఒక పరిమళమైనటువంటి సువాసనగా నువ్వు దేవుని ఎదుట నిలవబడాలి అని, ఒక పవిత్రమైనటువంటి కన్యకగా నువ్వు దేవుని ఎదుట కనిపించాలి అని చెప్పానని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, నా దేవుడు మిమ్మల్ని నిష్కలంకులుగా మార్చునుగాక. ఆయనే మిమ్మల్ని చూసినప్పుడు ఇలా చెప్పాలి, నువ్వు నిష్కలంకురాలివి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులతో ఆయన మిమ్మల్ని చూస్తూ చెప్పాలి, అదిగో నిష్కలంకురాలు అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ నిష్కలంకత్వాన్ని పోగొట్టేటువంటివి ఏవైనా ఉంటే ప్రభువా, వాటిని సమూలముగా దూరం చేయండి నాయన అని చెప్పానని నువ్వు దేవుణ్ణి అడగలిగితే ఎంత మేలు, ఎంత మనోహరము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఒకసారి